అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లదీ నస్తఫా అమ్మా బఅద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ప్రళయ దినాన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలేమిటో ఈ శీర్షికలోని ఒక ముఖ్య విషయం, ఏ పాప కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అయి మీదికి లేసిపోతుందో, బరువుగా ఉండదో, అలాంటి పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. మొదటి విషయం కుఫర్, షిర్క్ మరియు ధర్మభ్రష్టత. వాటిలోని కొన్ని భాగాలను మనం తెలుసుకున్నాము. రెండవది చూపుగోలుతనం. మీకు గుర్తుండాలి, త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి అని మనం తెలుసుకున్నాము. దానికి అపోజిట్, విరుద్ధమైన విషయం చూపుగోలుతనం. పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఏదైనా సత్కార్యం చేయడం, ఇది మన ఆ సత్కార్య సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది. ఈ విధంగా ఆ చేసిన సత్కార్యం పుణ్యాల త్రాసులో ఉండి బరువుగా ఉండేదానికి బదులుగా పాపంలో లెక్కించబడుతుంది, త్రాసు తేలికగా అయిపోతుంది. ఒకసారి ఈ హదీస్పై మీరు కూడా శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా తెలియజేశాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అన అగ్న షురకాఇ అని షిర్క్ మన్ అమిల అమలన్ అష్రక ఫీహి మఈ గైరీ తరక్తుహు వషిర్కహు. భాగస్వాములలో భాగస్వామ్యానికి అందరికంటే ఎక్కువ అతీతుణ్ణి, నిరపేక్షాపరుడుని నేనే అని అల్లా అంటున్నాడు. ఎవరైతే ఏదైనా కార్యం సత్కార్యం చేస్తాడో అందులో నాతో పాటు ఇతరులను భాగస్వామిగా చేస్తాడో, నేను అతడిని, అతడి భాగస్వామిని అన్నిటినీ వదిలేస్తాను. అలాంటి సత్కార్య అవసరం నాకు లేదు, దాని యొక్క సత్ఫలితం కూడా నేను అతనికి ప్రసాదించాను. ఎంత నష్టం గమనించండి. అల్లాహ్ సంతృష్టి కొరకు మనం ఆ కార్యం చేయకుండా దాని యొక్క లాభం ఇహలోకంలో ఎవరితోనైనా పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఎంత నష్టానికి మనం గురి అవుతున్నాము. ఇంకా మహాశివులారా, ఈ హదీస్ సహీ ముస్లిం షరీఫ్లోనిది, కానీ ఇంతకంటే మరీ ఘోరమైన గతి ఈ ప్రదర్శనా బుద్ధితో, చూపుగోలుతనంతో, పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా సత్కార్యం చేశామంటే ఎలాంటి శిక్షను ఎదుర్కోవలసి వస్తుందో, ఎలాంటి నరకంలో పడవలసి వస్తుందో మీరు ఈ హదీస్ ద్వారా వినే ప్రయత్నం చేసి అర్థం చేసుకోండి. జామె తిర్మిదీలో వివరంగా ఈ హదీస్ ఉంది. పోతే దీని యొక్క కొన్ని భాగాలు సంక్షిప్తంగా సహీ ముస్లిం షరీఫ్లో కూడా ఉంది. జామె తిర్మిజీ హదీస్ నంబర్ 2382. షుఫయ్యా అల్ అస్బహీ రహిమహుల్లా ఉల్లేఖనం ప్రకారం, నేను మదీనా తయ్యబా నగరానికి వచ్చాను. మస్జిద్ నబవీలో ఒక వ్యక్తి చుట్టూన చాలామంది పోగొయి ఉన్నారు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి అందరికీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు వినిపిస్తున్నారు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు వినిపిస్తున్నాడు. నేను కూడా చోటు చేసుకొని అతనికి దగ్గరగా కూర్చున్నాను. హదీసులు వినిపించడం సమాప్తమయ్యాక, ఒక్కొక్కరు ప్రజలందరూ కూడా లేచిపోయాక, ఆయన ఒంటరిగా అయిన తర్వాత నేను ఆయనతో అడిగాను,
నేను అల్లా యొక్క ప్రమాణం చేసి నిన్ను అడుగుతున్నాను, నీవు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విని అర్థం చేసుకొని గ్రహించి ఉన్న ఏదైనా హదీస్ ఉంటే నాకు వినిపించండి అని. అప్పుడు హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, సరే మంచిది, నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నా చెవులతో విన్న ఒక హదీసును, అర్థం చేసుకున్న హదీసును నీకు వినిపిస్తాను అని అన్నారు. ఒక కేక వేశారు. సొమ్మసిల్లి స్పృహ తప్పి పడిపోయారు. కొంతసేపటి తర్వాత ఆయన మరోసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విన్న హదీసును, దానిని అర్థం చేసుకున్న హదీసును నీకు వినిపిస్తాను అని అన్నారు. కేక వేశారు, మళ్ళీ స్పృహ తప్పారు. మరికొంతసేపటి తర్వాత ఆయన మూడోసారి అలాగే అని మూడోసారి కూడా స్పృహ తప్పారు. ఇక ఆ తర్వాత అతను స్పృహ స్థితి నుండి బయటికి వచ్చి ఏం చెప్పారు? నేను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇంట్లో ఉండగా అప్పుడు నా తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇంకా ఎవరూ లేరు, నేను ఈ హదీసును విన్నాను అని మళ్ళీ ఒక కేక వేశారు. స్పృహ తప్పిపోయారు. ఇక నేను ఒకవేళ ఆయన్ని ఆనుకొని పట్టుకోకుంటే పడిపోయేవారు. కొంతసేపటి వరకు నేను అలాగే అతన్ని పట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత ఆయన మేల్కొన్నారు. ఆ తర్వాత చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు అని. ప్రళయ దినాన అల్లాహు తఆలా ప్రజల మధ్యలోకి వస్తాడు వారి యొక్క తీర్పు చేయడానికి. అప్పుడు ఇహలోకంలో ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎవరెవరు ఎలా వచ్చారో అక్కడ ఎన్నో సంఘాలు, వారు తమ యొక్క ముఖాళ్ళ మీద ఆ మహామైదానంలో వచ్చి అల్లా యొక్క తీర్పు గురించి వేచిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సందర్భంలో అల్లాహు తాలా తొలిసారిగా ప్రజలందరి మధ్యలో నుండి ఒక వ్యక్తిని పిలుస్తాడు. అతడు ఎవడు? ఖురాన్ కంఠస్థం చేసిన వ్యక్తి. ఖురాన్ కంఠస్థం చేసిన వ్యక్తి, ఖురాన్ పారాయణం చేసే వ్యక్తి, మరియు ఖురాన్ పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వ్యక్తి. అల్లాహు తాలా ఆయన్ని పిలిచి, నేను నీకు ఖురాన్ యొక్క విద్య ప్రసాదించాను కదా, నీవు దీనిని నమ్ముతావా? నా యొక్క ఈ అనుగ్రహాన్ని తిరస్కరిస్తావా? అప్పుడు అతను అంటాడు, లేదు అల్లాహ్, నేను తిరస్కరించను, నీవు నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించావు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు అల్లాహ్ అడుగుతాడు, నా ఈ అనుగ్రహానికి బదులుగా నీవు ఎలాంటి కృతజ్ఞత తెలిపావు? అప్పుడు అతను అంటాడు, ఓ అల్లాహ్, నేను నీ కొరకే ఈ ఖురాన్ పారాయణం చేశాను, ప్రజలను ఈ ఖురాన్ వైపునకు ఆహ్వానించేవాన్ని, ప్రజలకు ఖురాన్ చదవడం నేర్పేవాన్ని. అప్పుడు అల్లాహ్ ఏమంటాడు, నీవు అబద్ధం పలుకుతున్నావు, అసత్యం మాట్లాడుతున్నావు. అప్పుడు దైవదూతలు కూడా అంటారు, నీవు అసత్యం పలుకుతున్నావు అని. అల్లాహు అక్బర్. అప్పుడు అల్లాహ్ అంటాడు, ఖురాన్ పారాయణం చేయడం, ప్రజలకు ఇది నేర్పడం, దీని యొక్క ఉద్దేశం నీది ఏమంటే, ప్రజలు నిన్ను ఓ కారీ సాబ్, ఓ కారీ సాబ్ అని నీ పేరు ప్రఖ్యాతుల గురించి ఇహలోకంలో గొప్ప పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో నీవు చదివేవానివి, అల్లాహ్ ప్రసన్నత కొరకు కాదు. అల్లాహు అక్బర్. ఓ అల్లాహ్, నీ కరుణ కటాక్షాలతో మమ్మల్ని ఇలాంటి వారిలో కలపకుండా కేవలం నీ సంతృష్టి కొరకు చదివే సద్భాగ్యుల్లో మమ్మల్ని కూడా చేర్చు అల్లాహ్. నీ ఉద్దేశం ఏముండే? నీవు ఇహలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఖురాన్ చదివావు, ఖురాన్ పఠించావు, దానిని ఇతరులకు నేర్పావు, ప్రజలు నిన్ను చాలా మెచ్చుకున్నారు, అక్కడ నీ ఫలితం అయిపోయింది. ఆ తర్వాత రెండో వ్యక్తిని అల్లాహు తాలా పిలుస్తాడు ప్రజలందరి మధ్యలో నుండి. అతడెవడు?
అల్లా అతనికి చాలా డబ్బు ధనం ప్రసాదించి ఉంటాడు. అల్లా అతని యొక్క అనుగ్రహాలను గుర్తు చేసి, నీవు ఈ అనుగ్రహాలకు బదులుగా ఏమి ఆచరించావు, ఎలా కృతజ్ఞత తెలిపావు అని ప్రశ్నిస్తే, ఓ అల్లా, నీవు నాకు ఇచ్చిన ఈ అనుగ్రహాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను, అయితే వీటిని నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను అని అంటాడు. అప్పుడు అల్లా వైపు నుండి ఏం సమాధానం వస్తుంది, మళ్ళీ ఏం జరుగుతుంది, ఇన్షాల్లా మనం తెలుసుకుందాము, ఆ విషయాలు విందాము. డబ్బు ధనాలు కలిగి ఉన్న వ్యక్తి ఒప్పుకుంటాడు, నీవు ఈ నేను ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా ఎలా ఆచరించావు, ఏం చేశావు, ఏ కృతజ్ఞత తెలిపావు అని అంటే, ఓ అల్లా, నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను, బంధుత్వాలను పెంచుకునే ప్రయత్నం చేశాను, నీకు ఇష్టమైన మార్గాల్లో నా ఈ ధనాన్ని వెచ్చించాను. అప్పుడు అల్లాహ్ తాలా సమాధానమిస్తూ, నీవు పేరు ప్రఖ్యాతుల గురించి, అరే ఇతను చాలా ఉదార మనస్సు మరియు ఎంతో మంచి బుద్ధి గలవాడు, ధనాన్ని ఖర్చు పెట్టేవాడు అని పేరు ప్రఖ్యాతుల గురించి నీవు ఖర్చు పెట్టావు. ఇహలోకంలో ప్రజలు కూడా నిన్ను మెచ్చుకున్నారు. ఈ విధంగా అతనికి ఏ పుణ్యము, ఏ సత్ఫలితము ప్రసాదించదు. మూడో వ్యక్తిని కూడా అల్లాహ్ తాలా అందరి మధ్యలో నుండి తీసుకువస్తాడు. అల్లాహ్ అతనికి శక్తి, గొప్ప మేధ, బుద్ధి ప్రసాదించి ఉంటాడు. అతను అల్లాహ్ మార్గంలో పోరాడుతూ ఉంటాడు. నేను నీకు ఇచ్చిన ఈ శక్తి సామర్థ్యాలను నీవు ఒప్పుకుంటున్నావా అంటే, అవును అల్లాహ్, నేను ఒప్పుకుంటున్నాను. నీవు ఏం కృతజ్ఞత చెల్లించావు అని అంటే, ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో పోరాడాను అని అతను సమాధానం ఇస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు, నీవు అబద్ధం పలుకుతున్నావు. దైవదూతలు అంటారు, నీవు అబద్ధం పలుకుతున్నావు. ఇహలోకంలో నీవు ఒక గొప్ప ధైర్యవంతునివి, చాలా గొప్పగా పోరాడేవానివి అని పేరు ప్రఖ్యాతుల గురించి ఇలా పోరాడావు. అప్పుడు అల్లాహు తాలా అతని యొక్క ఏ సత్కార్యాన్ని స్వీకరించడు. నీవు అబద్ధం పలుకుతున్నాడు అని అంటాడు. అబూ హురైరా చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా యొక్క ముఖాలును ఇలా తట్టి కొట్టి, అబూ హురైరా, నీకు తెలుసా, అల్లాహ్ యొక్క సృష్టిలో తొలిసారిగా ఈ ముగ్గురిని ప్రశ్నించి వారు అల్లాహ్ సంతృష్టి కొరకు ఆ సత్కార్యాలు చేయలేదు, పేరు ప్రఖ్యాతుల గురించి సత్కార్యాలు చేశారు గనక వారి ఆ సత్కార్యాల్ని వృధా చేసి, ఎలాంటి సత్ఫలితం లేకుండా చేసి, నరకాగ్నిని ఈ ముగ్గురి ద్వారా మరింత ఎక్కువగా దహించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా మనందరినీ కూడా నరక శిక్ష నుండి కాపాడుగాక. ఎప్పుడు ఏ సత్కార్యం చేసినా కానీ అల్లాతో పాటు ఇతరులను భాగస్వామిగా చెయ్యకూడదు. అల్లా సంతృష్టి కాకుండా ఫలానా వారు నన్ను మెచ్చుకోవాలి, ఇహలోక పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా చేయడం, ఇది మహాఘోర పాపం. దీనివల్ల మన త్రాసు అనేది బరువుగా కాకుండా తేలికగా అయిపోతుంది అన్న విషయం ఈ హదీసుల ద్వారా మనకు తెలిసింది. ఈ షుఫయ్య రహిమహుల్లా ఎవరైతే అబూ హురైరా రదియల్లాహు అన్హు ద్వారా ఈ హదీసును విన్నారో, ఆయన హజరత్ ముఆవియా రదియల్లాహు తాలను గారి యొక్క బాడీగార్డ్లలో ఒకరు. ఒక సందర్భంలో ముఆవియా రదియల్లాహు తాలను వద్దకు ఎవరో వచ్చారు. అప్పుడు షుఫయ్య రదియల్లాహు అన్హు ఈ హదీసును కంప్లీట్గా సంపూర్ణంగా ఆ సందర్భంలో వినిపించారు. ఆ హదీసును విని హజరత్ ముఆవియా రదియల్లాహు తను ఏం చెప్పారు, ఖురాన్ను చదివేవారు, చదివించేవారు, ధన భండారాలు అల్లా మార్గంలో ఖర్చు చేసేవారు మరియు అల్లా మార్గంలో పోరాడేవారు, వీరి యొక్క పరిస్థితి ఇలా ఉన్నది, వీరి ద్వారా నరక అగ్నిని దహించి వేయడం జరుగుతుంది అంటే మరి మన పరిస్థితి ఏమవుతుందో కదా అని బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ హజరత్ ముఆవియా రదియల్లాహు అన్హు కూడా స్పృహ తప్పిపోయారు. చాలాసేపటి తర్వాత ఎప్పుడైతే ఆయన మేలుకున్నారో ఖురాన్ యొక్క ఈ ఆయతులు పఠించారు. ఖురాన్ సూరే హూద్ యొక్క
ఆయత నంబర్ 15, 16 పఠించారు. మన్ కాన యురీదుల్ హయాతద్ దునియా వజీనతహా నువఫి ఇలైహిం అమాలహుం ఫీహా వహుం లా యుబ్ఖసూన్. ఎవరైతే ఇహలోకం మరియు దాని యొక్క అలంకరణను మాత్రమే కోరుకుంటారో వారి యొక్క ఆ సత్కార్యాలకు సంపూర్ణ ప్రతిఫలం ఇక్కడే వారికి ఇచ్చేస్తాము. అందులో వారికి ఎలాంటి తగ్గింపు జరగదు. కానీ ఉలాయిక అల్లదీన లైస లహుం ఫిల్ ఆఖిరతి ఇల్లన్నార్, కానీ వీరే ఇలాంటి వారికే పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. అల్లాహు అక్బర్. గమనించారా ఇంత గొప్ప ఘోర విషయం? ప్రళయ దినాన వారికి అగ్ని తప్ప, నరకాగ్ని తప్ప ఇంకా వేరే ఏది లభించదు. వహబిత మా సనఉ ఫీహా, ఇహలోకంలో వారు చేసినదంతా కూడా వృధా అయిపోతుంది. వబాతిలు మా కాను యఅమలూన్, ఇక ముందుకు వారు ఏదైతే చేస్తూ ఉంటారో అదంతా కూడా వృధా అవుతుంది. పరలోకాన వారికి ఎలాంటి లాభం దాని ద్వారా చేకూర్చదు. అందుగురించి మహాశయులారా, అల్లాహ్తో భయపడాలి. మనం ఏ సత్కార్యం చేసినా కానీ కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు చేయాలి. మరియు ప్రదర్శన బుద్ధి, పేరు ప్రఖ్యాతుల గురించి కాకుండా మనం అల్లాహ్ యొక్క అభీష్టాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మహాశివులారా, ప్రళయ దినాన మన త్రాసు బరువు కాకుండా దాని యొక్క బరువు తగ్గిపోయి తేలికగా అయి మనకు స్వర్గంలో కాకుండా నరకంలో పోయేటువంటి పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం, ఈ లోకంలో మనం చేసే సత్కార్యాలు కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం కాకుండా ఇతరుల ప్రశంసలు అందుకోవడానికి, ఫలానా ఫలానా వారు మనల్ని మెచ్చుకోవాలని, ఇలా మనం చేస్తే మన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అని చేయడం మహాభయంకరం. ఈ రోజుల్లో అనేక మంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఏదైనా ఇలాంటి దాన ధర్మాలు చేస్తే రాయి మీద వారు పేరు రాయబడి చాలా కాలం వరకు అక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా వారిని గుర్తించడం జరుగుతుంది అని. మరికొందరు ఏదైనా మరో సత్కార్యం చేస్తారు మరియు దాని యొక్క ఫోటోలు తీసి ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో వేసి నేను ఇలా చేశాను అని చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఎంతోమంది హజ్కు వెళ్తూ ఉంటారు, ఉమ్రాకు వెళ్తూ ఉంటారు. హజ్ ఉమ్రాల యొక్క ఎన్నో సందర్భాలలో ఫోటోలు తీసి ఫేస్బుక్లలో వేయడం, వాట్సాప్ గ్రూప్లలో పంపడం. అలాగే మరికొందరు కుర్బానీ సందర్భాలలో మంచి మంచి జంతువులు కొని ప్రజల్లో వారి యొక్క పేరు రావాలి అని దాని యొక్క ఫోటోలు తీసి సోషల్ మీడియాలలో వేయడం. రమదాన్ మాసాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి వారి యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి వాటి యొక్క ఫోటోలు తీసి గ్రూప్లలో పంపడం. అందరూ ఇలా చేసేవారు నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఇలాంటి దుష్కార్యానికి పాల్పడుతున్నారు అని నేను చెప్పడం లేదు. కానీ అనేక మంది యొక్క ఉద్దేశాలు ఇంచుమించు ఇలాగా ఉంటున్నాయి. ఎవరైనా ఏదైనా కారణంగా ఒక నిరూపణ ఉండడానికి ఏదైనా చేస్తూ ఉంటే వారి యొక్క మన సంకల్పాన్ని, వారి హృదయాంతరంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అల్లాహే బాగుగా గుర్తెరుగుతాడు. కానీ ఈ రోజుల్లో సామాన్యంగా మీరు ఎవరిని అడిగినా కానీ, అరే ఏంటి దీన్ని మీరు ఎందుకు ఫోటో తీసి వేశారు అంటే, మన ఫ్రెండ్స్ చూస్తారు కదా, మంచి కామెంట్స్ ఇస్తారు కదా. అయితే ఈ విధంగా మన యొక్క మనస్సంకల్పంలో అల్లాహ్ యొక్క అభీష్టం, అల్లాహ్ యొక్క సంతృష్టి తగ్గిపోవడం వల్ల మన యొక్క ఈ సత్కార్యాల సత్ఫలితాలు కూడా తగ్గిపోతున్నాయి. చివరికి మన యొక్క త్రాసులు బరువుగా కాకుండా తేలికగా అయిపోతున్నాయి. అల్లాహు తఆలా మనందరికీ ఇలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉంచుగాక.
మన యొక్క త్రాసును తేలికగా చేసే మరికొన్ని పాపాల గురించి ఇన్షా అల్లా ఈ విధంగానే మనం తెలుసుకుంటూ ఉంటాము. మీరు ఈ కార్యక్రమాలను చూస్తూ ఉండండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.